గోగులు అప్పుడే వెళ్ళిపోతున్నాడు గోగులు. అతనికి కడుపు నిండిపోయినట్టుంది నాయుడు బావా. ఆ? మనం ప్రేమించిన మనిషి మనల్ని ద్వేషించడానికి మించిన బాధ మరొకటి ఉండదు. అది చావు దగ్గర పడుతున్న బాధ కన్నా ఎక్కువ. ముందుకొస్తున్న మరణాన్ని మరిపించగల మందు కూడా ఈ బాధే. గోకుల్ గోకుల్ ఏమైంది బాబు? గోకుల్ గోకుల్ ఏమైంది? నొప్పి మళ్ళీ వచ్చిందటి. టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయి? టాబ్లెట్స్ ఇవ్వనండి. అయ్యో, ఇదిగో బాబు, ఇదిగో వేసుకో. థాంక్స్ ఆంటీ. హాస్పిటల్లో ఉంటే నీకు ఈ పరిస్థితి రాదు కదా బాబు. ఎందుకు ఇంట్లో? అక్కడున్నా ఇక్కడున్నా చావు తప్పదంటే చచ్చాకి ఏమవుతామో తెలీదు. చచ్చే ముందు కూడా ఎవరో తెలియని డాక్టర్లు నర్సుల మధ్య బతకడం ఎందుకని అందుకే వచ్చేసానంటే. కనీసం నీ మిగిలిన రోజులైనా మీ అమ్మా నాన్నలతో గడపొచ్చు కదా బాబు. ఈ కొద్ది రోజులైనా వాళ్ల మధ్య గడిపితే వాళ్లకదో తృప్తి. లేదంటే కన్న బిడ్డ చచ్చిపోతున్నాడని తెలిస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. నిన్న కూరల్లో ఉప్పు కారం కలిపి చాలా మంచి పని చేశావమ్మా. రుచి పచి తెలియకుండా ఆ అప్పన్న పిచ్చి దానిలా తింటుంటే అది తమ్ముడికి చూపించి మొత్తానికి దానికి పూర్తిగా పిచ్చి పట్టిందని వాడిని నమ్మించేశాం. లేదే, వాడు నిజంగా నమ్ముంటే ఈ పాటికది పిచ్చాసుపత్రిలో ఉండేది. వాడు ఇంకా నమ్మాలి. దానికి ఈ డోసు సరిపోదే. అయితే ఇంకా డోస్ పెంచాలన్నమాట. నాకు అర్థమైందమ్మా. ఈరోజే ప్లాన్ చేద్దాం. అమ్మా పాలు. రతాలు ఇలా రావే. రతాలు, నువ్వొక పని చేసి పెడితే 10 నెలల పాల డబ్బులు ఒక్క నెలకే ఇచ్చేస్తా. పాలు పోయకుండానే డబ్బులు వస్తాయంటే ఎందుకు చేయనమ్మా? ఇంతకీ ఏం పని చేయాలి? ఏం లేదే, మా తమ్ముడి పెళ్ళాన్ని పిచ్చిదాన్ని చేయడానికి ఇన్నాళ్ళు ఏవేవో ప్లాన్లు వేశాం. ఇందూని రప్పించి అది రాలేదని అబద్ధాలు చెప్పి మా వాణ్ణి నమ్మించాం.
కానీ వాడు ఇంకా నమ్మాలి. ఆ అపర్ణని పిచ్చాస్పత్రిలో చేర్చాలి. అందుకు మనం ఈరోజు ఓ పని చెయ్యాలి. చెప్పండమ్మా, మీరేం చేయమన్నా చేస్తాను. నాకు తెలుసు, అందుకే నిన్నెన్నుకున్నాను. ఇప్పుడు పాలు తీసుకొచ్చావు కదా, అమ్మా పాలు అని ఆ అపర్ణని పిలు. అది బయటకొస్తుంది. అది వచ్చేలోపు పాలల్లో ఎర్ర రంగు కలుపు. అదొచ్చి పాలు పోయమంటుంది. పాలు ఎర్రగా ఉండడం చూసి ఎర్రపాలేంటి అని అడుగుతుంది. లేదమ్మా, తెల్లపాలే అని చెప్పు. నీతో అది గొడవ పెట్టుకుంటుంది. ఈలోపు మేం కూడా వచ్చి తెల్లపాలే అని చెప్తాం. దాంతో అది అర్జున్ని పిలవడానికి వెళ్తుంది. ఈలోగా ఎర్రపాలుని మార్చి ఆ ప్లేస్లో తెల్లపాలని పెట్టేద్దాం. అర్జున్ వచ్చి తెల్లపాలుని చూసి ఎర్రపాలు ఎక్కడా అని అడుగుతాడు. ఎక్కడ దాచావని అది నిన్ను బెదిరిస్తుంది. నీ తప్పేం లేదని, దానికే పిచ్చి పట్టి అలా అంటుందని మేమిద్దరం చెప్తాం. ఈ దెబ్బతోటి మా వాడు పూర్తిగా నమ్మేసి దాన్ని తీసుకెళ్లి పిచ్చాస్పత్రిలో పడేస్తాడు. ఇది ప్లాను. సుకన్య, సూపర్గా ఉంది ప్లాను. ఈ రోజుతో అది పిచ్చిదని వాడు ఖచ్చితంగా నమ్మేస్తాడు. వెంటనే మొదలు పెట్టాలి. రతాలు, పిలవేదాన్ని. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పిలు. వెళ్ళు. పిలు. అమ్మా, అపర్ణమ్మా, పాలు. ఎర్రపాల తెల్లపాల? తెల్లపాలు ఎర్రపాలేంటమ్మా? నాకు పిచ్చి పట్టిందని ఆయన ముందు నిరూపించడానికి పథకం వేశారు కదా. అయ్యో అమ్మా, ఇది మన ప్లాన్ మొత్తం వినేసిందే. ఇప్పుడు ఎలాగా? అయ్యో, మేం మాట్లాడుకున్నది మొత్తం వినేసావా? ఏయ్, నన్ను పిచ్చిదాన్ని చేస్తే నీకేంటే లాభం? ఎందుకు నన్ను మా ఆయన్ని విడదీయాలని చూస్తున్నారు? ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండడం మాకిష్టం లేదు. ఇందునే ఇంటి కోడలు. ఏయ్, ఛీ! పెద్దదాన్ని వైపోయావు. ఈ వయసులో కృష్ణరామ అనుకుంటూ ఉండలేక ఈ కుళ్ళ కుతంత్రాలేంటి? ఆయనకి నేనంటే ప్రేమ, ఆయనంటే నాకు ప్రాణం. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా మమ్మల్ని విడదీయలేదు. ఆయన ఈ రోజుతో మీ ఆట కట్టు. ఇన్నాళ్ళు మీరు వేసిన వెధవ పనులు మాటలతో ఎదిరించాను. ఇప్పుడు సాక్ష్యం కూడా ఉంది. ఇప్పటిదాకా మీరు మాట్లాడుకున్నదంతా నా ఫోన్లో రికార్డ్ చేశాను. ఇప్పుడే వెళ్ళి ఆయనకది చూపించి మీ పథకాలు బజార్న పడేలా చేస్తాను. నాకు పిచ్చి పట్టిందని నమ్మించి నన్ను గెంటించి ఆ ఇందుకి నీకు పెళ్లి చేయడం కోసం వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. మా అమ్మ అక్క కుట్ర చేస్తున్నారంటావు. నువ్వే వాళ్ళని రక్తం వచ్చేలా కుట్టావు. ఈరోజు వాళ్ళని చంపాలని చూసావు. వాళ్ళని చంపంటే ఏంటి పరిస్థితి? రేపు వాళ్ళని చంపని ఏంటి గ్యారంటీ?